ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి నిన్న దినం మరి సగభాగం నేను సాక్ష్యం చెప్పాను. దేవుని మాట, మరి దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి ఎంతమంది నమ్ముతున్నారండి ఇక్కడ? నేనైతే నమ్మలేదండి. ఇదేంట్రా వీడు నిన్న సాక్ష్యం చెప్పాడు, దేవుడు చేశారన్నాడు, మరి ఈరోజేమో ఈ మాట అంటున్నాడు అని అంటున్నారా? గత ఈ మీటింగ్ పెడదాం అనుకుని కానించి మరి స్థానిక సంఘ కాపరైనటువంటి జోసెఫ్ గారు చెప్తున్నారు తిమోతి వల్ల అని. దేవుడు అనుగ్రహం లేకుండా మనం ఏ కార్యం కూడా చేయలేము, ఏ అడుగు వేయలేమండి. అది దేవుడికి మాత్రమే ఘనత, ఇక్కడ తిమోతి కాదు. అదేవిధంగా నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన నా ఆత్మీయ తల్లిదండ్రి, మరి నేను మొట్టమొదటిగా ఈ ఒక మీటింగ్ పెడదాం అనుకున్నప్పుడు, అయ్యగారితో నేను పంచుకున్నప్పుడు, నా ఆత్మీయ తల్లిదండ్రులతో పంచుకున్నప్పుడు వెంటనే తిమోతి చేద్దామని చెప్పి అన్నారు. అయితే నిన్నటి దినం నేను శోభాన్ని నడిపిస్తానని చెప్పి అయ్యగారికి చెప్పాను. మీకు ప్రత్యేకంగా వందనాలండి. మరి మీ ఊరు వచ్చి మీ సంఘం ముందు, మరి మీ సంఘం ఎవరో నడిపించకుండా శోభ నడిపించిందంటే, మరి చిన్నప్పటి నుంచి మరి ఈ ఊర్లో పెరిగింది, ఈ ఊర్లో ఈ సంఘంలో మీ ముందు మరి ఆ బిడ్డ వాడబడింది కాబట్టి, ఆ బిడ్డ మరి పెళ్ళైన తర్వాత దేవుళ్ళో ఎలాగ నడుస్తుంది అని చెప్పి అందరికీ తెలియాలి, మా గ్రామానికి తెలియాలి. ఒక్కలైనా సరే ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళలో ఒక ప్రేరేపణ రావాలి. ఈ పిల్ల ఇలా వాడబడుతుంది, మన ముందు పెరిగిన పిల్ల వాడబడుతుంది, మేము కూడా వాడబడాలన్న ఆలోచనతో ఈ యొక్క నిన్న దినం మరి నా భార్య అయినటువంటి శోభని మరి నడిపించమని చెప్పడం జరిగింది. అంతేగాని మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను నిలబడి మాట్లాడనిస్తున్నారు అంటే నాకు ఆశాపదంగా ఉందన్నారు. చాలా తప్పు సార్. మీరు దైవజనులు, మా కొరకు మీరు ప్రార్థన చేయాలి. మరి మీ ప్రార్థన కోసం మేము ఆశపడతాం. కాబట్టి ఆశపడే ప్రాణి తృప్తిపరిచే దేవుడు ఆయన. అయితే దేవుడు మాట్లాడతాడు అని మా అయ్యగారు చాలా రెఫరెన్స్ చెప్పేవారండి. చెప్తుంటే ఏంటి ఇలా చెప్తున్నారు, ఎలాగా దేవుడు మాట్లాడతాడు, నేను చూడకుండా చెప్పగలను అని చెప్పేసి అయ్యగారు అంటుంటే నేనైతే నేను అపనమ్మకంగా ఉండేవాడిని. కానీ ఈ 10 రోజుల్లో నేను చాలా బలంగా ప్రార్థన చేసుకుంటుంటే ప్రతిరోజు తెల్లవారుజామున 4 లేచిపోయేవాడిని. నేను ప్రతిరోజు కూడా ఒకరికి సువార్త చెప్పడం నాకు అలవాటు అయిపోయింది. ప్రతిరోజు ఎవరో ఒకరికి చెప్పి దేవుణ్ణి నమ్ముకోండి నేను చెప్తున్నానండి. అయితే యేసుక్రీస్తు అంటే ఒక మతం అని చెప్పి చాలామంది అనేక మంది ప్రచారం చేస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఒక మతం కాదండి, ఒక మార్గం, సత్యమైన మార్గం, నీతిగల మార్గం, ఒకే ఒక మార్గం, అది పరలోకానికి మార్గం. యేసుక్రీస్తు రక్షణలో తప్ప, మారు మనసులో తప్ప మరి ఆ మార్గానికి మనం ఎవరం కూడా చేరలేము. మరి ఆ మాట నేను చాలామంది తెలియజేసినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, యేసయ్యా నాతో మాట్లాడు అని చెప్పి అన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం. తెల్లవారుజామున 4 లేసాను. మరి ఫోన్ ఓపెన్ చేయగానే ఒక మాట అనిపిస్తుంది, మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవమని చెప్పి. వెంటనే చదివానండి. పరలోకంలో గురించి అందులో రాస్తుంది. అప్పుడు అనుకున్నాను, అమ్మో ప్రభు నాతో మాట్లాడాడు, అయ్యగారు చెప్పింది నిజమే, దేవుడు మనతో మాట్లాడతానని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు గ్యారంటీగా దేవుడు మన హృదయంలో దేవుడు వాక్యం మనలో ఉన్నప్పుడు గ్యారంటీగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే అదేవిధంగా యేసుక్రీస్తు పుట్టుక కోసం నేను గూగుల్లో సెర్చ్ చేశాను, తెలుసుకోవాలని ఆశ. అయితే అప్పుడు ఆ మరుసటి రోజు నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడు, యోహాను సువార్త మొత్తం నా కోసమే ఉంటుందని. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడా, మనిషి మాట్లాడా? కాబట్టి దేవుడి నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ఈ ఒక మాట ఎందుకు చెప్పానంటే, మరి నేను ఆ మాట చెప్పాలని చాలా ఆశ కలిగానండి. అయితే నా సాక్ష్యంలోకి వెళ్తాను. మరి నిన్న దినం మీకు తెలియజేశాను, మా నాన్నగారు చనిపోయిన తర్వాత మరి కామేశ్వరరావు గారు ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదుకున్నారో, మరి ఆదుకున్న తర్వాత మా అమ్మగారితో మాకు వాటా ఇస్తానని, మరి వచ్చిన అమౌంట్లో 3,000 రూపాయలు మీ ఇంటికి నేను ఇస్తాను, ఖర్చులకి ఇస్తానని చెప్పేసి ఆ రోజు కామేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అయితే అప్పటికి కూడా మా అమ్మగారికి
15,000 నుంచి 20,000 వరకు మందులకు డబ్బులు అయ్యేవి. అయితే ఈయన ఖర్చులకే 3,000 ఇస్తానంటున్నాడు. మరి మరి ఖర్చులకి డబ్బులు 3,000 ఇస్తే నేను నా మందులకే ఎంత అవుతుందని నేను ఎలా చెప్పగలను చెప్పి మా అమ్మ చాలా వేదంతో మాట్లాడక నాకు మందులకి డబ్బులు కావాలండి అంది. అంటే వెంటనే ఎంత అవుద్దమ్మా, 500 కదా అన్నారు. అంటే ఇదేంటి నేను చెప్పే లోపల ఆయన చెప్పేశాడని చెప్పేసి అంతే సార్ అని చెప్పేసి అనగానే 500 తీసుకొని మరి 3,000 రూపాయలు ఇంట్లో ఖర్చులకి, 500 రూపాయలు మా అమ్మ మందుల ఖర్చులకి ఇచ్చేవారు. అయితే 3,000 రూపాయల్లో మా అమ్మ 300 రూపాయలు దశమ భాగం ఇచ్చేదండి దేవుడికి. మరి ఆ 3,000 దశమ భాగమే ఈరోజు ఈ స్థితిలో ఉంచడానికి కారణం. ఈరోజు నేను 30,000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నానంటే అది దేవుని కృప. హల్లెలూయా. అయితే మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు. ఆ యొక్క రోగం అంటే రక్తం గడ్డగట్టేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పినప్పుడు ఆపరేషన్ చేయాలి అన్నీ చెప్పినప్పుడు మరి ఆ రోగం మా నాన్నగారు చనిపోయిన తర్వాత దేవుడు ఎంత ఆలకించాడండి మా అమ్మ ప్రార్థన. ఏమైందో తెలియదండి. మొత్తం 500 రూపాయలు కూడా దేవుడు సన్నిధికి కానుకిస్తూ ఇంకా మందులు వాడటం మానేసిందండి చాలా సంవత్సరాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ మరి డాక్టర్ స్వస్థపరిచాడా, లేకపోతే మనిషి స్వస్థపరిచాడా, ట్యాబ్లెట్లు స్వస్థపరిచాయా? నా తల్లి నమ్మకం, నా తల్లి విశ్వాసం, నా తల్లి ప్రార్థన స్వస్థపరిచిందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎంతమంది అయితే ఒకవేళ అలాంటి అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉంటే మరి ఈ దినమున మీ హృదయంలో దేవుణ్ణి అంగీకరించండి. అంగీకారంతో పాటు ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరచడానికి దేవుడు ఈరోజు మీ ముందున ఈ మాట చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇలాగా 2 సంవత్సరాలు గడిచిందండి. సాతాను మరి ఉన్నాడుగా మనకొకడు స్టార్ట్ అయ్యాడు. వీడు ఎలా చూసినా దేవుళ్ళో బలపడిపోతున్నాడు. అంటే దేవుని తెలుసుకున్న తర్వాత సన్నిధికి వెళ్ళకముందు, సన్నిధికి వెళ్ళిన తర్వాత, సన్నిధికి వెళ్ళకముందు సాతాను ద్వారా విడుదల వచ్చేది కానీ ఆశీర్వాదాలు లేవు. దేవుడు సన్నిధికి వెళ్ళిన తర్వాత సాతాను ద్వారా విడుదలతో పాటు నాకు ఆశీర్వాదాలు కూడా వచ్చేయండి. దేవుడికి స్తోత్రం. అందుని బట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. దేవుడి వాక్యం మన హృదయంలోకి చేర్చుకోవాలి, విశ్వసించాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మాకు ఒకే ఒక వానర్ బళ్ళు వచ్చేవండి. 100 బళ్ళు. ఒక వానర్కే 100 బళ్ళు ఉండేవండి. రోజుకి 25 బళ్ళు వచ్చేవి. బండికి మేము 200 రూపాయలు కమిషన్, 250 రూపాయలు కమిషన్ తీసుకునేవాళ్ళం. అలాగా రోజుకి 4,000 5,000 రూపాయలు నాకు ఇన్కమ్ వచ్చేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మా పార్ట్నర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అమ్మా శివ, 250 రూపాయలు ఎందుకు, ఇంకో 200 ఎక్స్ట్రా తీసుకుందాం, ఏం చేద్దాం అన్నారు. నేను ఒకటే చెప్పాను, ఏమంటే తీసుకోవాలనుకుంటే చెప్పకుండా తీసుకోవాలండి, చెప్పి తీసుకుంటే ఆయన ఒప్పుకోరు. అయితే వద్దండి అని అంటే మరి సాతానంలో ఉంది కదా, మరి వద్దమ్మా చెబుదాం, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేశారండి. 100 బళ్ళు లారీ ఓనరు ఫోన్ చేసి నేను ఎక్స్ట్రా 200 తీసుకుంటానంటే ఈ నెల నమ్మాడండి. నేను చెప్పినా వినలేదు. ఫోన్ చేశారు. ఏమండి నేను కామేశ్వరరావు మాట్లాడుతున్నాను అన్నారు. చెప్పండి, మరి మీ బళ్ళుకి నేను 200 తీసుకుంటాను కదా, నేను ఇప్పుడు పార్ట్నర్షిప్గా ఉన్నాను, మరి మాకు డబ్బులు సరిపోవట్లేదు, రేపటి నుంచి మేము బండికి 200 ఎక్స్ట్రా తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన చెప్పగానే ఆయన ఒకటే అంటే ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా దుర్భాషలు ఆడుకున్నారు. ఆయన నేను చెప్పలేను. దుర్భాషలు ఆడుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని నీ బళ్ళో రాకపోతే నాకేంటి నీకేంటి అని చెప్పేసి ఆయనతో గొడవ అయితే వెంటనే 100 బళ్ళ లారీ ఓనర్ కూడా ఒక్కసారే ఆ లారీలన్నీ మా ఆఫీస్ని తీసేసాడండి. తీసేస్తే నాకేంటంటే ఈ నెలగో ఉన్నాడు కదా, డబ్బు ఉన్నాడు కదా, ప్రతి నెల ఇస్తాడు కదా, మనకేంటి అని చెప్పేసి నేను ఊరుకున్నాను. కానీ నేను ఆ ముందు రోజు
ప్రార్థన చేసుకుంటూ నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను దేవుడి దగ్గర, తప్పు చేయకూడదని. అయితే ఒక తప్పు చేశానండి. ఆ తప్పు వల్లే సాతానికి ప్లేస్ ఇచ్చాను. ఆ సాతాన్ ప్లేస్ ఇవ్వడం వల్ల 24 గంటలు తిరగకుండానే ఆ యొక్క బళ్ళన్నీ పోయాయి. తర్వాత అమ్మో చాలా ప్రార్థన చేశాను, డబ్బులు సరిపోవట్లేదు. ఇంట్లో ఆయన డబ్బులు అయితే ఇచ్చేవారు, కానీ ప్రతిరోజు కూడా వ్యాపారం చేయకుండా డబ్బులు ఎలాగ ప్రతి నెల నీకు ఎలాగ ఇవ్వగలను అని చెప్పేసి చాలా ఆయన నన్ను అడిగేవారు. అడిగితే నేను దేవుడికి ప్రార్థన చేశాను, యేసయ్య బళ్ళు రప్పించి ప్రభా, నా ప్రార్థన ఆలకించి ప్రభా అని చాలా డైలీ ప్రార్థన చేసేవాడిని. కామేశ్వర గారు అలా మరి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. కామేశ్వర గారు భార్య వాళ్ళ తమ్ముడిని మరి నా ఆఫీస్లో తీసుకొచ్చి మరి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను, నా తరపు నేను ఉంటాడని చెప్పేసి అనేసి ఆయన ఆరోజు చెప్పారు. చెబితే డబ్బులు సరిపోవట్లేదు, సరే ఇలాగా గడుస్తున్న టైంలో మరి కొన్ని రోజులకి ఒక దురాత్మ నన్ను పట్టిందండి. దురాత్మ పడితే నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఒకసారి నిద్ర మాత్రం మింగేసాను, 25-30 నిద్ర మాత్రం మింగేస్తే ఇంకా చనిపోయే స్టేజ్ అనమాట. మా అమ్మ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయను అంటున్నాడు. నేనేమో స్పృహ తప్పి ఉన్నాను. అయితే మా అమ్మ బాగా ఏడుస్తుంది. మా గుమస్తా ఆ ఏడుపుని చూసి ఏమంటే ఏదైతే అయింది ముందు ట్రీట్మెంట్ చేయని అని చెప్పి అన్నారు. అనగానే ఈ లోపల మరి ఆ డాక్టర్ గారు నా చేత మొత్తం ట్యాబ్లెట్లన్నీ కక్కిచ్చి ఏం బాబు ఏం తింటావు బాబు అంటే ఐస్ క్రీమ్ తింటానంటే ఐస్ క్రీమ్ తెప్పించి ఐస్ క్రీమ్ పెట్టి నన్ను ఇంటికి పంపిస్తారు. ఈ దురాత్మ మరి ఎక్కడో మరణ ఛాయల వరకు తీసుకెళ్ళిందండి. అంటే ఆ మరణ ఛాయల వరకు తీసుకెళ్ళినప్పుడు మా పెదనాన్నగారు విజయవాడ నుంచి మరి ముందుగా మా తమ్ముడు చిన్న తమ్ముడు మరి పెదనాన్న మా పెదనాన్నగారు మా మావయ్యని అందరూ పంపించారు. మరి నేను అక్కడ ఏం చేస్తున్నానో నాకు తెలియదు. ఎప్పుడు 2 చపాతీల కంటే తినేవాను కాదు. అలా అప్పుడు ఆ దురాత్మ పెట్టినప్పుడు 25 చపాతీలు తినేవాడిని. మా చెల్లి నన్ను చూసి అమ్మా ఏంటమ్మా శివన్నయ్య 2 తినేవాడు, ఇప్పుడేంటమ్మా ఇన్ని తింటున్నాడని చెప్పాను. అలా నాన్న నవ్వి ఊరికే బాబు నీ మీద కానీ వచ్చేస్తాడు నువ్వు ఆగు అనింది. అయితే వీళ్ళందరూ వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి పెద్ద ఇదిలాగా. కానీ వాళ్ళు ఎవరో నన్ను తీసుకెళ్ళకపోతే మా పెదనాన్న చెప్పబెట్టకుండా సడన్గా వచ్చాడు. ఆ రోజు నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళానండి. 700 రూపాయలు 800 రూపాయలు నడుంకి ఇంజక్షన్ చేశారండి మత్తులో ఉండడానికి. 24 అవర్స్ లేకనంట. అలాంటి గంటలో లేసి కూర్చొని వెళ్ళి క్రికెట్ వెళ్ళి 6 సిక్స్లు కొట్టానండి. కొడితే ఏంట్రాయుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏంట్రాయుడు ఈ దెయ్యంలా నిజంగా ఇల్లు దెయ్యం ఉందిరా, నిజంగా దెయ్యం ఉంది, దెయ్యం ఉంది కాబట్టి 6లు కొట్టాను, 6 సిక్స్లు. అయితే కొట్టిన తర్వాత మ్యాచ్ అయిపోయి ఇంటికి వచ్చానని ఇలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత సడన్గా మా పెదనాన్న వచ్చి మా చైర్ ముందు కూర్చున్నారు. ఏంటి పెదనాన్న అన్నాను. ఏంట్రా అన్నాడు. అంటే విజయవాడ వెళ్దాం పెదనాన్న తీసుకెళ్ళారు. అక్కడ 1 రోజులండి ప్రతిరోజు నా కొరకు గొలుసు ప్రార్థన చేశారండి. గొలుసు ప్రార్థన చేసి మరి మా పెదనాన్నలు చాలా బాగా నన్ను ఆ 1 రోజులు కూడా ఆ ఇంట్లో పడుకోబెట్టి తెల్లవారులు నా కోసం ప్రార్థన చేసి మరి విడుదల వచ్చింది అనుకొని నాకు అక్కడ విజయవాడ పాస్టర్ గారు పెనమలూరు సంఘం, కొత్త నిబంధన సంఘం పీటర్ గారి చేత నాకు రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చిన ఒక 10 రోజులకి వైజాగ్ వచ్చిన కొన్ని రోజులకి నాకు మ్యారేజ్ సెట్ అయిందండి. మ్యారేజ్ సెట్ అయితే పెళ్లి కార్డులు పంచుకున్నాం, అన్నీ పంచుకున్నాం. అయితే అప్పుడే నేను ఏ సంఘానికి వెళ్దామా అని ఆలోచన చేసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఇలాగా జీవన్ గారు సంఘానికి వెళ్ళండి, ఆయన బాగా ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, స్వస్థతావరం ఉంది, ఆ చర్చికి వెళ్తే మీకు విడుదల వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నేను మొట్టమొదటిగా ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. సంఘానికి వెళ్ళిన తర్వాత మరి అప్పుడే నేను వెళ్ళిన కొత్త అండి. వెళ్ళిన తర్వాత మరి మ్యారేజ్ సెట్ చేసుకున్నాను, కానీ మ్యారేజ్ కార్డులు పంచుకున్నాం,
డేట్ ఫిక్స్ చేసుకున్నాం ఆగస్టు 12వ తారీఖున. ఇవన్నీ ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఈ ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నింటిలో కూడా ప్రార్థన అంటే మా పెదనాన్నలు ప్రార్థనలు చేశారు, కానీ దైవజనుల ద్వారా ఎక్కడ ప్రార్థన చేయించుకోలేదండి. అయితే ఇంకా పెళ్ళికి దగ్గరికి వచ్చింది. అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు ఇలాగ నా మ్యారేజ్ సెట్ అయిందండి అని చెప్పేసి అనగానే, సరే అమ్మా ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారంటే, ఇలాగ రైల్వే క్వార్టర్స్లో మేము ఇది బుక్ చేసామండి కళ్యాణ మండపం, అక్కడ మ్యారేజ్ అంటే ఆగస్టు 12వ తారీఖు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత కరెక్ట్గా పెళ్ళి 4 రోజులు ఉందనగా అమ్మాయి వెళ్ళిపోయిందండి. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఏంటి పరిస్థితి, అమ్మాయి వెళ్ళిపోయింది ఏంటి, ఏంట్రా బాబు నాకు ఏంటి కష్టాలు, నీకు జీవితాంతం నేను ఇలా పడాల్సిందా అని నా మనసులో ఒక తలంపు వచ్చింది. వస్తే అయితే శ్రమలనే కొలివిలో అగ్నితో కాల్చి శుద్ధ సువర్ణంగా దేవుడు నన్ను తీర్చిదిద్దడం కోసం ఈ శ్రమలు పెట్టారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు శ్రమలు వస్తే పారిపోతారు, అమ్మో దేవుడు వస్తే మనకు శ్రమ వస్తుంది. కానీ మనం ఆ శ్రమల్లో ఉన్న ఆనందం అంటే తర్వాత వచ్చే ఆనందం అది ఎవరూ వెలకట్టలేంది. నేను ఇల్లు కట్టుకున్నానండి. ఇల్లు కట్టుకున్నప్పుడు తల చెప్తాను, మంచి డోర్ చేయించుకున్నాను 1,20,000 పెట్టి. అది చాలా ఆనందంగా ఉంది. అంటే దాని ముందు మొదటి చూసినప్పుడు దాన్ని మనం ఎవరో కూడా ఏంటి ఇది డోర్ ఎంత అందంగా ఉంటుందని ఎవరో చెప్పలేరు. కానీ ఆ మొదటి చూసినప్పుడు దానికి ఎంత శ్రమ పడితే అది అంత అందంగా వస్తుందంటే, అలాగే దేవాదేవుడు ఆ శ్రమలనే కొలివిలో నన్ను శుద్ధ సువర్ణంగా నన్ను కాచి ఈరోజు మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు నామానికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అనుగ్రహం లేకుండా నేను ఈరోజు నిలబడలేదు. అది మొదటి విషయం. మ్యారేజ్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. చాలా డిఫరెన్స్లు ఉంటే మా ఫ్రెండ్ వచ్చి, ఒరే ఇలా జరుగుతుంది కదా, గాజువాకలోని ఒక సిద్ధాంతం ఉన్నాడు, పద వెళ్దాం, మరి నీకు చూపిస్తాను, నీ జాతకం చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన చూశాడండి. బాబు నువ్వు ఇంకా 4 అమ్మాయిలతో బాధపడతావు బాబు, 5వ పెళ్ళి అవుద్ది నీకు. ఈ లోపల నీకు ఈ పెళ్ళి జరగాలంటే 41 రోజు 12 మంది పండితులతో 41 రోజు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అర్చనలు చేసి అభిషేకాలు చేసి 41 రోజుల తర్వాత అరటి చెట్టుకి నీకు తాడి కట్టి అప్పుడు నీకు పెళ్లి చేయాలి బాబు, నువ్వు ముందు అరటి చెట్టు చేయి పెళ్ళి గారు. సరే ఏంటి ఇలాగన్నారు ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటూ, సార్ డబ్బులు ఎంత ఎత్తుంది సార్ అన్న. 50,000 అవుతాయమ్మా అన్నారు. 50,000 అవుతాయా సార్, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సార్ అన్నాను. దేవుణ్ణి నమ్ముకున్నాను అనేసరికి ఆయనలో ఉన్న మాట ఏంటి తెలుసండి, వెంటనే అన్న మాట, బాబు నువ్వు లేచి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నువ్వు మీ పాస్టర్ చెప్పింది వినన్నారు. ఇదేంట్రా పాస్టర్ చెప్పింది నేను అంటున్నారు. ఒకసారి కాదు సార్ ఇంకో ఆలోచన ఉందా అంటే, ఒక 5,000 ఉంగరం పెట్టి ఇచ్చేస్తాను అంటే మరి ఎంతో కొంత ఫీజు కావాలి కదా వాడికి. అయితే నేను ఆ మాట ఏంట్రా నిలగన్నాడంటే, బాబు ఆయన ఏం చెప్పాడు నువ్వు అదే విని వెళ్ళిపో అన్నారు. ఆ టైంలోనే సంఘానికి వచ్చిన కొత్త, ఆ టైంలో మరి నన్ను ఎంత బలంగా అంటే ఎంత నా ఆత్మీయ తండ్రి మరి స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ కూడా మరి ఇలాంటి డిప్రెషన్లు ఉన్నప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి నన్ను ఆత్మీయంగా చాలా బాగా బలపరిచారండి. దేవుడు మాటలు చెప్తూ, దేవుడు మాట ఇలా ఉంటుంది తిమోతి, నువ్వు ఇలా దేవుడు నీ కొరకు కార్యం చేయబోతున్నాడు, నువ్వు తపన పొందక బాధపడక అని చెప్పి ప్రతిరోజు నన్ను నా కొరకు ఎంతో భారంగా ఇంటికొచ్చి ఆ రోజు నాకు మంచి దేవుడి మాటలు చెప్పినప్పుడు ఇంకా దేవుడు సంఘానికి వెళ్ళాలి, దేవుడు మందిరంకి వెళ్ళాలని చెప్పి అప్పటి నుంచి చిన్న ఆశ పుట్టింది. అలాగా నేను సంఘానికి వెళ్తున్నప్పుడు మా చర్చికి అప్పుడే అయ్యగారు హౌస్ కట్టుకుంటున్నారు, ఆ వెనకాల ఎలివేషన్ కడుతున్నారు చర్చిది. ఆ కడుతున్నప్పుడు రెండు పూట్ల కూడా నేను ఆ యొక్క వాటరింగ్ కానీ నేనే 2 పూట్ల చేసేవానండి. ఆ చేస్తుండగా 3 దినాలు మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెట్టినప్పుడు జోసఫ్ బాస్ గారిని మరి ఆ మీటింగ్స్కి మా అయ్యగారు ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు ఆ 3 రోజుల మీటింగ్స్లో
జోసఫ్ గారు వచ్చి వాక్యం పరిచయం చేస్తున్నప్పుడు మరి నేను ప్రతిరోజు నా ఆత్మీయ తండ్రి నాతో అంత ప్రేమగా మాట్లాడేసరికి ప్రతిరోజు కూడా ఆయనతో నేను చాలా అంటే ఒక రకంగా సంఘంలో ఒక పెద్ద కొడుకులాగా ఒక పేరు ఆ టైంలో పేరు వచ్చిందండి. అలాగా అయ్యగారికి ఏం కావాలన్నా సరే నేను తెచ్చేవాడిని. అలాగే జోసఫ్ గారికి ఆ రోజు నేను భోజనం కావాలన్నా పకోడీ కావాలన్నా అయ్యగారు ఏదో ఒకటి స్నాక్స్ అని అయ్యే నేను తెప్పించేవారు. ఆ చూస్తున్న టైంలో మరి అయ్యగారు ఒక ఎవరండి ఈ అబ్బాయి అంటే ఇలాగా సంఘంలో విశ్వాసి, మంచి సంబంధం చూసి చూడండి, పెళ్లి చేయండి అని చెప్పేసి మా అయ్యగారు జోసఫ్ గారిని అడిగినప్పుడు సరేనండి ఒక అమ్మాయి ఉంది, సంబంధం చూస్తామండి అని చెప్పేసి అనేసి అని చెప్పారు. ఆ సంబంధం వచ్చాము. మరి దేవుని మహాకృపను బట్టి మరి గుణవతరాలని భార్య దొరుకుట అరుదు. చాలామంది మ్యారేజ్లు అవుతాయి, కానీ ఇల్లుని అందరూ కట్టుకుంటారండి, కానీ కుటుంబాన్ని కట్టుకునే అమ్మాయి దొరకడం చాలా కష్టం అండి. అది దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను మొదటి బిడ్డని. మొదటి కుటుంబం కట్టుకున్న అమ్మాయి వస్తే తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని కట్టుకుంటారు. అయితే ఆ కుటుంబాన్ని కట్టుకునే అమ్మాయిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాదేవికి వందనాలు తెలుసుకుంటున్నానండి. మరి మ్యారేజ్ కార్డులే కొట్టించాం, పెళ్లి మాటలన్నీ అయిపోయి. అది పెద్ద స్టోరీ. అది అందులో కూడా సాతాను చాలా రకాలుగా మరి అది చెప్పడం షార్ట్ కట్లో చెప్తాను. అయితే మ్యారేజ్ అది దగ్గరికి వస్తుంది. నాకు విపరీతమైన తలనొప్పి వచ్చిందండి. మళ్ళీ తలనొప్పి వస్తుంటే ఏంటో అర్థమయ్యేది కాదు, తల పగిలిపోయేది. ఎలాగంటే విపరీతమైన తలనొప్పి. ఆ తలనొప్పి పగిలిపోతుంటే ఏంటి తలనొప్పి వస్తుందని చెప్పేసి మా అమ్మ డైలీ ప్రార్థన చేసేది. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే భయపడిపోయాను, వెళ్ళేవాను కాదు. ఎందుకు లోపల ఉన్నాడు కదా, వెళ్ళేవాను కాదు. అయ్యగారు వచ్చి ప్రార్థన చేయించుకో బాబు, ప్రార్థన చేయించుకోనేవారు, నేను వెళ్ళేవాను కాదు. అయితే పెళ్ళి కరెక్ట్గా ఇంకా నెల రోజులు ఉంటుంది. నెల రోజులు ఉంటుంది అనగా విపరీతం జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చి విపరీతం షవరింగ్. అసలు ఎలాగంటే చాలా ఇప్పుడంటే నల్ల లావుకున్నాను, కానీ బాగా సన్నగా ఉండేవాడిని. ఇంజక్షన్ చేయడానికి కూడా డాక్టర్ భయపడేవాడు. అమ్మ వీడికి ఇంజక్షన్ చేస్తే ఆ సూది కానీ ఎక్కడ ఇది అయిపోద్దా అని చెప్పి అంత సన్నగా ఉండేవాడిని. అలాగ బాగా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళేవాడిని. ప్రతిరోజు ఇంజక్షన్ చేసేవారు. కరెక్ట్గా ఇంకా పెళ్ళి 4 రోజులు ఉందనగా ఇంకా ఈ జ్వరం తగ్గలేదు. నాకు ప్రతిరోజు ట్యాబ్లెట్లు వాడేవాడిని. ఆ టైంలో మా అమ్మలు కూడా చెప్పలేదు, నేను చెప్తున్నానండి. దేవుడు అసలు ఈ పెళ్ళి కూడా జరగదేమో అన్నంత మనసులో పీకిసేది. అమ్మో ఈ సాతాను మరి ఉందిగా, ఏంటి నాకు జ్వరం వచ్చేస్తుంది, ఒకవేళ నాకు ఎయిడ్స్ కానీ వచ్చిందేమో అని చెప్పి ఎయిడ్స్ టెస్ట్లు 3 సార్లు చేసుకున్నానండి నెలలో. ఎందుకంటే ఒకవేళ ఎయిడ్స్ కానీ వస్తుందేమో అని. అయితే పాస్టర్ గారు ఇంకే లాభం లేదని చెప్పేసి దొరకట్లేదని చెప్పి పట్టుకున్నారు. నువ్వు ఇలా కాదు, నీకు ప్రార్థన చేస్తాను రా అని. ప్రార్థన చేసినప్పుడు మరి దురాత్మ బయటపడిందండి. అప్పుడు మాట్లాడుతుంది. ఈ తలనొప్పి శ్రమ అనేది కలుగు చేసింది నేనే. ఆ దురాత్మ మాట్లాడుతుంది. ఈ శివ అంటే నాకు ఇష్టం, ఇదంటే నాకు ప్రాణం. నేను వాడి ఇంటికి ఎదురుగా ఉండేవాడిని. నేను ఆ ఇంటి ఎదురుగా ఉండి ఈయన్ని ప్రేమించాను నేను. అయితే నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే మా బావగారాలకు చెప్పాను, నేను ఈ పెళ్లి చేసుకోనని. నేను ఆ అబ్బాయిని చేసుకుంటానని చెప్పేసి ఆ పిల్ల అమ్మాయితో చెప్తుందంటండి. వాళ్ళ బావగారితో చెప్తుందంట. ఆ మాట ఎవరికి చెప్తుంది? అయ్యగారితో చెప్తుందండి. అయ్యగారితో చెప్తుంటే శివ కాదు తిమోతి, రక్షించబడ్డాడు, దేవుడు బిడ్డ, నువ్వెవరివి, నువ్వు ఈ పెళ్ళి నువ్వు వదిలి వెళ్ళిపోతావా వెళ్ళవా అంటే నేను వెళ్ళను, ఈయన చంపేస్తానంది. ఆ చంపేస్తానంటే నువ్వు ఎలా చంపుతావో నేను చూస్తాను, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయడం మొదలు పెడితే మాట్లాడుతుంది. మరి నువ్వు ఎలా చచ్చిపోయావు అని పాస్టర్ గారు అడుగుతుంటే అది చెప్తుంది, మా అక్క బావే నన్ను చంపేశారని. ఎందుకమ్మా చంపేశారంటే మరి ఆస్తి ఒకవేళ ఆయన పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా ఆడికి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి మా అక్క బావ నన్ను చంపేశారు. అయినా చంపడానికి అయినా ఆ శివ మీద నీకెందుకు, నీ తిమోతి మీద శివ మీద నీకెందుకు ప్రేమ అని చెప్పి అడిగారు. వీధిలో అందరూ వచ్చి తండ్రి లేకపోయినా కుటుంబాన్ని లీడ్ చేస్తున్నాడు, అందుకే నేను శివను ప్రేమిస్తున్నాను, అందుకే అంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి ఆ దురాత్మ అయ్యగారితో మాట్లాడుతుంది. అయితే అయ్యగారు ఒకటే అన్నారు, అయితే ఈ పెళ్ళి ఆపి చూడు అని చెప్పేసి అయ్యగారు దాంతో మాట్లాడుతుంటే లేదు, నేను ఆయన చంపేస్తాను, నేను ఎలా తీసుకెళ్ళిపోవాలో నాకు తెలుసు అని చెప్పేసి ఉంది.
మా అమ్మ విశ్వాసమే, దేవుడు అంటే చాలా విశ్వాసం. అయినా నా కొడుకు ఏమైపోద్దా అని భయం. ఏమండి, నువ్వు కన్న కొడుకు మీదే నీకు అంత ప్రేమ ఉంటే నన్ను సృష్టించిన దేవుడికి ఎంత ప్రేమ ఉండాలండి? హల్లెలూయా. మరి నా దేవుడు నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఏంటంటే ఈ శ్రమల ద్వారా నేను మందిరంలోకి రావాలని, మందిరంలో నిలబడాలని, వాక్యం వినాలని ఈ శ్రమలు పెడుతుంది. ఆ విషయం మనకి ఇప్పుడు తెలుస్తుంది, కానీ అప్పుడు తెలియదు నాకు. మా అమ్మ మా మావయ్యకి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి, ఎవరైనా తులసి, వీడు ఇలా దెయ్యం అంటారా బాబు, ఇది ఎవరితో పిశాచిలా పట్టుకుంది, నేను చంపేస్తుంది అంటుంది, ఏంట్రా పరిస్థితి అంటే, అక్క ఎందుకు, నేను చూసుకుంటా నాకు అని చెప్పి మా మావయ్య విజయవాడలో ఓ సిద్ధాంతి ఉంటే సిద్ధాంతి, ఇంకా అక్కడ ఎవరెవరో ఈ చెడుపులు ఇవన్నీ ఇచ్చేసేవాళ్ళు ఉంటారు కదండి, దెయ్యాలు పట్టేవాళ్ళు అలా ఉంటారని చెప్పి వాళ్ళ నమ్మకం. వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా పేరు చెప్తుండగానే, బాబోయ్ అది పిశాచి మా వల్ల కాదు, బాబోయ్ ఇది పిశాచి మళ్ళా కాదు అని అది చెప్పేది. అంటే మా అంత గర్వంగా చెప్పినాడు మా మావయ్య, అక్క వీళ్ళు ఇలాగ అంటున్నారు అక్క, మరి మీ పాస్టర్తో ప్రార్థన చేయించక్క అని చెప్పి అనేవాడు. మావయ్య ఆ మాట చెప్పిన తర్వాత మా మావయ్యలోకి కనదుర్గం దూరిందంటండి. కనదుర్గం వాలి అదే మా మావయ్య బాగా ఆరాధిస్తుంటే, శివన్ నేనేం చేయలేను బాబోయ్, అది పిశాచి, అది నన్ను కూడా చంపేస్తుంది, నేనేం చేయలేను, ఆడెవడో దేవుడిని నమ్ముకున్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళమని ఆడికి విడుదల వస్తుందని చెప్పేసి మా మావయ్య మా అమ్మకి చెప్పాడండి. అమ్మ అక్క, నాకు కనదుర్గం వాలి, నీ యేసుక్రీస్తునే అడుగు, యేసుక్రీస్తే నిన్ను స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తే విడుదలిస్తాడని చెప్పి ఆ రోజు మా అమ్మల తమ్ముడు చెప్పిన మాట. హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పినప్పుడు మా అయ్యగారు ప్రార్థన చేస్తుంటే పెళ్ళి ఇంకా 2 రోజులు ఉంది. అప్పుడు మా అయ్యగారు కిందనే, అప్పటికి ఇంకా చర్చి పైన ఉండేదని కిందన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో నన్ను పడుకోబెట్టి 2 రోజులు కూడా తెల్లవార్లు మా అమ్మని నన్ను అక్కడ పడుకోబెట్టి, మరి అక్కడ తెల్లవార్లు నా కోసం బలంగా అండి, ఎంత బలంగా ప్రార్థన చేశారంటండి. దేవుడు ఎంత గొప్పగా అంటే నాకు స్వస్థ ఇచ్చారంటే, ఆ టైంలో ఆ దురాత్మ చెప్తున్న మాట, ఆ ప్రార్థనకి అది భయపడిపోతుంది. నేను వెళ్ళిపోతాను, ఈయన వదిలేస్తాను, నన్ను వదిలే అని. ఆ రోజు సరే నువ్వు వెళ్ళిపోతావు అంటున్నావు, మళ్ళీ వస్తావా అంటే ఇంకెప్పుడు రాను అని. అయితే నువ్వు వెళ్ళిపోవడానికి సూచన ఏంటి? వాటికి తలనొప్పి తెస్తుంది నేనే, ఆ తలనొప్పి ఇంకెప్పుడు రాదు అని చెప్పి ఆ పక్కన అద్దం ఉంటే అద్దం బెల్లుమని పగలగొట్టి ఆ దురాత్మ నాలోంచి పోయిందండి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఆ రోజు నాకు స్వస్థత ఫస్ట్. అంటే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం. అయితే నా మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నా భార్యని నేను చేసుకోవడం, పెళ్ళి. ఎందుకంటే చెప్పాం కదండి, గుణవతురాలు గల భార్య దొరకట అరుదని. మరి అలాంటి గుణవతురాలు మరి నాకు భార్యగా దొరికినందుకు, మరి ఆ రోజు మ్యారేజ్ అయితే అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా ఊహించిన రీతిగా మరి ఆ రోజు ఆ మ్యారేజ్ అంత ఘనంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. అయితే వ్యాపారం సరిపోవట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు, మ్యారేజ్ అయింది ఎలాగా అని చెప్పి నాలో తలంపు ఉండేది. ప్రతిరోజు పేపర్ ప్రకటనలు చూసేవాడిని. ప్రకటనలు చదువుతుంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుందాం, ఎంతో కొంత వస్తాయి కదా, నా భార్యని పోషించాలి, నా తల్లిని పోషించాలి, నా తమ్ముని పోషించాలని చెప్పేసి ఆ రోజు ఆలోచన ఉండేది. ఆ టైంలో మా ఆఫీస్లో డ్రైవర్లు పేకాడుతుండేవారండి. పేకాడుతుంటే ఎప్పుడు వెళ్ళేవాను కదా అటుపక్క. మరి దేవుని మహాకృపను బట్టి నాకు ఈరోజు కూడా మందు అలవాటు, సిగరెట్ అలవాటు లేదండి. చాలామంది అనుకుంటారు ఇది మోటార్ ఫీల్డ్లో ఉన్నాడు, వీడికి అలవాటు లేకపోవడం అనుకుంటారు. కానీ ఇది నిజం. ఎందుకంటే ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పకూడదు, అందులో సాక్ష్యం చెప్తే అసలు అబద్ధం చెప్పకూడదు. అయితే నాకు ఏ అలవాటు లేదు. కానీ ఆ పేకాట ఒకసారి సరదాగా ఆడానండి, నేర్చుకున్నాను, వచ్చింది. ఆఫీస్లో వ్యాపారం ఏమో రోజుకి 2000 వచ్చేవి, ఈ ప్యాకెట్లు ఏమో 5000 10,000 వచ్చేవి. అమ్మో ఇదేదో బాగుందిరా బాబు అని చెప్పేసి తెల్లవార్లు ఉదయం 6 వెళ్ళిపోయానండి, మళ్ళీ తెల్లవారుజాము 4 వచ్చేవాడిని. వస్తే శోభ అనేదండి మా అమ్మ, మా అన్నదమ్ములు, ఎందుకురా నీకు అని చెప్పి మా అమ్మ. శోభ అయితే ఏమండి ఎందుకండి మనకి ఈ ఆటలు, నర్మయ్ నీకెందుకే, నేను పోషించాలి కదా. ఇలాగా నాకు శోభకి ఘర్షణ పొందేది, సమాధానం ఉండేది కాదు.
ఇలాగ జరుగుతుంటే ఒకరోజు పోలీసులు పట్టుకున్నారు. అప్పటి వరకు ఆఫీస్లో నాకు చాలా మంచి గౌరవం ఉండేది. అంటే గౌరవం అంటే ఆ చుట్టుపక్కల ఒప్పరోళ్ళు ఉండేవారండి. వారందరూ కూడా టీవీ చూడడానికి మా ఆఫీస్కి వచ్చేవారు. అక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి అక్కడ ఒక్కరు కూడా ఉండేవారు, అందరూ వెళ్ళిపోయారు బయటికి. అలాంటిది వాళ్ళందరి ముందు మోకాల మీద నన్ను పోలీసులు కూర్చోబెట్టి నా జోబులో 40,000 ఉంటాయి, 40,000 తీసుకొని మరి కొట్టాడండి. కొడితే అందరూ చూస్తుండగా నన్ను కొట్టారు. అప్పుడు చాలా బాధపడ్డాను. అమ్మో ఏంటి పోలీసులు ఎంతమంత గౌరవంగా ఉండేవో నన్ను ఏంట్రా ఇలా కొట్టారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఒకరోజు అంతా ఉంచారు. వస్తే చచ్చిపోయానండి. తర్వాత సూటీలు పెట్టి బయటకు వచ్చాను అనుకోండి. ఫైన్ ఏదో కట్టాలంటే తర్వాత అప్పుడు దసరా టైం అండి అది. ఆ 3 రోజుల తర్వాత కోర్టుకెళ్ళి ఫైన్ కట్టడం. ఒక 1 నెల రోజులు 2 నెలల వరకు నేను తలెత్తుకోలేకపోయాను. అమ్మో. అయితే ఆ రోజు నేనేమనుకున్నానంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను రా, నువ్వు నా సన్నిధికి రారా, నా మందిరికి రారా, నువ్వు నన్ను ప్రార్థన చేయరా అంటే ఏం చూసాం అంటే యోగలోక ఆశల కోసం నేను పరిగెట్టాను. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందంటే అండి, నాకు ఈరోజు ఒకవేళ పక్కన డబ్బు కట్టబెట్టి ఓ పక్కన దేవుడు పెడితే ఎవరైనా ఏది కోరుకుంటారు? డబ్బే కోరుకుంటారు. కానీ నేను దేవుని కోరుకుంటాను. ఎందుకు తెలుసండి? డబ్బు మంచు కొండ లాంటిది అనుకోండి. గట్టిగా ఎండ కాస్తే కరిగిపోద్ది, గట్టిగా వర్షం పడితే కరిగిపోద్ది. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం ఆకాశవంతైన ఎత్తేలేదండి. హల్లెలూయా. మరి అది ఎవరైనా అందుకోగలరా? అది ఎవరైనా పట్టుకోగలరా? అది ఎవరైనా ఎక్కగలరా? ఎవరు ఎక్కలేరు, ఎవరు పట్టుకోలేరు. కానీ ఇది కరిగిన వాటరు పిల్లకాలువలాగా అలాగ దారిలో వెళ్ళిపోతుంటుంది. ఆ పిల్లకాలువలో వెళ్ళిన వాటరు ఏమవుద్ది? అందరూ మంచినీళ్ళని ఇంకా రకరకాలుగా వాడుకుంటారు, పొలాలు కానీ అదానికి ఇదని. అయితే డబ్బు కూడా అంతే. ఈరోజు ఎంతమంది అండి ఇక్కడ డబ్బు నా దగ్గర ఉంటుంది, ఇంత ఉంటుందని గ్యారెంటీ ఇవ్వండి, నా డబ్బు నేను పట్టుకుంటాను. ఎవరు ఇవ్వలేరు. ఆ డబ్బు కూడా అంతే. ఒక చేతిలోంచి ఒక చేతిలోకి అలాగ చేతులు మారుతాయి తప్ప నీ దగ్గర శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే నువ్వు ఏది కొనాలి అసలే ఈ డబ్బు తీసి అక్కడ ఇవ్వాలి. కాబట్టి మన చేతిలో ₹1 కూడా ఉండదు. అంటే దీన్ని బట్టి ఏంటి? ఇది శాశ్వతం కాదు. కానీ నా దేవుడిచ్చే ఆశీర్వాదం, నా దేవుడిచ్చే దీవెనలు, నా దేవుడిచ్చే మహిమ, అది ఎవ్వరూ అందుకోలేనిది, పట్టుకోలేనిది, మరి ఎవరు ఊహలకే అందలేదన్నమాట. అయితే మరి పోలీసులు అప్పటి నుంచి నేను పేకాట ఆడకూడదని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేకాట పట్టుకోలేదండి. అసలు పేకాట ఆడలేదు. మరి అదేవిధంగా ఇలాగా అవుతుండగా మా పార్ట్నర్ అప్పుడు 40 డేస్ ఉపవాస కూడుకులు అవుతున్నాయండి. 40 డేస్ ఉపవాస, రేపు మాకు 20వ తారీఖు నుంచి ఉపవాస కూడుకులు. ఈ 20వ తారీఖు మరి 40 రోజులు కూడా ఎంతమంది ఏ ఫంక్షన్ చెప్పినా ఎక్కడికి వెళ్ళినా మా సంఘం కానీ మేము కానీ ఎవ్వరూ వెళ్ళమండి. ఎందుకంటే అక్కడ మా పాస్టర్ గారు ఒక బుక్ పెడతారు. ఆ బుక్లో పెట్టిన రాసుకున్న ప్రతీది జరుగుద్దండి. ఆ రోజు మా అమ్మగారు ఒక మాట 2 మాటలు రాసుకున్నారు. ఏమనంటే ఆఫీసు సొంతంగా వ్యాపారం చేసుకోవాలి, మా బోర్డు మాకు వచ్చేయాలి. రెండోది, ప్రభువా 50 గజాల స్థలం ఇవ్వు ప్రభువా, ఆ 50 గజాల్లో 3 అంతస్తులు కట్టుకొని ఆ 3 అంతస్తుల్లో నా 3 కుమారులు ఉంటూ ఆ పైనని 4వ అంతస్తు నీ మందిరానికి ఇస్తాను ప్రభా అని చెప్పేసి ఆ యొక్క 40 రోజుల ఉపవాస కూడుకులో రాసుకుందండి. నేను అనుకున్నాను, మా అమ్మ పిచ్చిదా ఏంటి ఇలా రాసింది? ఎందుకంటే ఆయన నన్ను వచ్చి ఆదుకున్నాడు. అలాంటప్పుడు వ్యాపారం ఒకటి లేదు, మరి అలాంటప్పుడు నన్నెందుకు, మనల్ని ఎందుకు వెళ్ళిపోమంటాడు? లేకపోతే మనం ఎందుకు ఆయన వదిలేస్తాం? ఇప్పుడు ఆయన ఉంటేనే కదా మనకి ఉంటుంది అని చెప్పి అనేసి నేను అనుకున్నాను. కానీ చిన్న ముళ్ళు పెట్టి దేవుడు ఆయన్ని తొలగించారండి. ఎలాగంటే మా ఆఫీస్లో గుమస్తా పనిచేసేవాడు. ఈ కామేశ్వరరావు వాళ్ళ తమ్ముడు, అదే వాళ్ళ చెల్లి, వాళ్ళ బిజినెస్ వాళ్ళ తమ్ముడు అనమాట. నాతో పాటు కలిసి ఉన్న ఆయన బామర్ది అవుతారు. అయితే వాళ్ళ బామర్ది అయితే నేను ఇంట్లో డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ఆయనతో చెప్పినప్పుడు
ఆయన అన్నారు, కన్స్ట్రక్షన్లో ఫీల్డ్లో ఉన్నాను కదా శివ, మరి ఉదయం పూట్ల ఆఫీస్ చూసుకొని నువ్వు ఎలాగో ఫోన్లతోనే కదా వ్యాపారం, నువ్వు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చే అని చెప్పి నా కన్స్ట్రక్షన్లో ఆయనతో పని చేశానండి. ఎలాగంటే ఒక గుమస్తా కన్నా ఘోరం అండి, వాచ్మెన్గా ఉండేవాడిని. అంటే వాచ్మెన్ లేకపోతే ఆ అపార్ట్మెంట్లో కట్టేటప్పుడు ఆ చివర బయట మంచం వేసుకొని మా దోమలు కొట్టకుండా ట్యూబులు రాసుకొని నేను అక్కడ పడుకునేవాడిని. ఇసుక అడ్డుంటే అందులో ఆ ఇసుక పార పట్టుకొని ఆ పార తీసి అలాగ చాలా ఘోరంగా. అప్పటి వరకు పాస్టర్ అనుకునేవారు, ఏంటిడు దేవుడి కన్నా ఏం ప్రేమిస్తున్నారు, మనం ఎంత ప్రార్థన చేసాం, ఎంత విడుదల వచ్చింది, వీడి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయ్యగారు ప్రతిరోజు బాధపడేవారు. అయితే నేను ఆయనే దేవుడు అనుకొని ఆయన వైపు నేను పరిగెట్టాను. అయితే ఆ తర్వాత ఈ ఆఫీస్లో ఉన్నట్టుండగా ఆఫీస్లో ఉన్న విషయాలన్నీ కూడా నాకు మా గుమస్తా తెలియజేసేవాడు. మూర్తి గారు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఇంకేం చేస్తారంటే పేకాట ఆడుకుంటున్నారు. ఏదో నేనేదో నీతిమంతులాగా నేను పేకాట ఆడునే. అయితే ఆయన పేకాడుతూ ఆ డబ్బులన్నీ కూడా, వచ్చిన డబ్బులన్నీ కూడా వాడేస్తుంటే ఏంట్రా బాబు ఈయన డబ్బులు వాడేస్తున్నాడు ఎలాగా అంటే, ఆయనకి ఎలా చెప్పాలని మాకు సార్ ఇలాగా మూర్తి గారు ఇలాగా డబ్బులు వాడేస్తున్నారండి, నా డబ్బులు కూడా వాడేస్తున్నారు సార్ అని చెప్పాను. నాకు ఇప్పటికే సరిపోవట్లేదని కదా సార్ మీ దగ్గరికి వచ్చాను, ఇలా చేస్తున్నారు సార్ అని చెప్తే అప్పుడు ఆయన వాళ్ళ చెల్లి వాళ్ళ భార్యకి చెప్పడం జరిగింది. ఒకసారి వింది, 2 సార్లు వింది, తమ్ముడు కదండి రక్త సంబంధం, ఎవరో తీసుకుంటారండి, నేనంటే పరాయం అండి ఆయన. అయితే ఆయన ఆ మాట చెప్పినప్పుడల్లా ఒకసారి 2 సార్లు వినింది. తర్వాత నుంచి కక్ష పెట్టుకొని ఇంకా నా మీద ఇంకా నేరాలు మోపడం, ఇంకా ఎలాగా ఏదో ఒక చెప్పడం చేసినప్పుడు ఆయనలో కూడా చిన్న ఈర్ష్యపోతుంది, వీడేంటి మనకి దగ్గర మన ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి. అలాంటి టైంలో అప్పటి వరకు ఆయన మాటకు నేను ఎదురు చెప్పేవాను కాదు. ఆ మాటకు ఎదురు చెప్పలేనప్పుడు ఆయన ఈ కుర్రోడు ఎవరైతే నాకు అన్నీ తెలియజేస్తున్నాడో, వీడు చేస్తున్నాడు, వీడు ఉండకూడదు ఆఫీస్లో అని చెప్పేసి ఆయన మాన్పించేయమన్నాడు. మాన్పించేయమంటే నేను ఒకటే చెప్పానండి, సార్ మాన్పించడం కాదు సార్, ఇప్పుడు మాన్పిస్తాం అనుకోండి మరి ఆడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్, కాబట్టి ఏదైనా కారణం చూసి మాన్పించేద్దాం సార్. ఆ ఒక్క మాట అన్నానండి. నాకు ఎదురు చెప్తావా అని చెప్పి ఒక ఇద్దరిని వాళ్ళ ఇంటికి పిలిపించి నన్ను ఇంటికి రమ్మన్నారండి. ఆ రోజు నవంబర్ 7వ తారీఖు 2013. అప్పుడే మా అభి పుట్టి 3 నెలలు అవుతుంది. శోభ ఇక్కడే ఉందండి. ఉంటే ఆయనలో ఎప్పటి నుంచి ఈర్ష్యపుతుందంటే అండి, మా తమ్ముడికి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ జాబ్ వస్తుందంటే ఒక 3 లక్షలు కట్టాలంటే ఆయన అడిగితే ఆయన ఇవ్వలేదు. మరి ఆయన సాయం చెబితే మేము ఎక్కడ చేయగలం? అలాగే మా అమ్మ అందరి దగ్గర డబ్బులు అడిగి, మరి నా బంధువుల దగ్గర అందరి దగ్గర డబ్బులు అడిగితే తలా 10,000, తలా 20,000, తలా 30,000, తలా అలాగా డబ్బులు ఇస్తే కొంతేమో నేను మరి నా పేరు మీద ఆయన దగ్గర పనిచేస్తుండగా నా పేరు మీద ఒక 10 లక్షలు, ఒక 5 లక్షలు చీటీ వేశారు. 5 లక్షలు చీటీ వేస్తే ఆ చీటీ క్యాన్సిలేషన్ చేస్తే కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు ఈ డబ్బు కలిపి మా తమ్ముడికి జాబుకి కట్టాం. అయితే ఆ రోజు నాగల చవితి అండి, నవంబర్ 7వ తారీఖు 2013 నాగల చవితి. అయితే ఆ రోజు సెలవు కాబట్టి ఆడు ఇంట్లోనే ఉన్నాడు. అయితే నేను ఇంట్లో చెప్పేసి ఇంటికి మన కామేశ్వర దగ్గరికి వెళ్ళాను. లోపల తీసుకెళ్ళారండి. లోపల తీసుకెళ్ళగానే టక్కుమని ఒకళ్ళు లేచాడండి. ఏంట్రా ఏంటి ప్రాబ్లం అన్నాడు. లేదండి కుర్రోడికి ఏదైనా కారణం చూపించి మానిపించమన్నాను సార్ అన్న. నువ్వెవడరా చెప్పడానికి పట్టుకొని గోడకేసి ఇలా ఒక్క కొట్టు కొట్టాడు. ఎందుకు కొడుతున్నారండి అన్నాను. కామేశ్వరరావుకి ఎదురు చెప్తారా నువ్వు, ఆయన లేకపోతే నీకు బతికే లేదు అని చెప్పి నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. ఎలా కొట్టారంటండి, ఇలా పెట్టి ఇక్కడ ఇలా గొంతులు ఇలా గుద్ది, అసలు ఆ రోజు పెయిన్ అండి అమ్మో అనుభవించాను. లోపలికి తీసుకెళ్ళిపోయి ఈడ్చుకొని నన్ను కాలు పట్టుకొని ఈడ్చుకొని లోపలికి తీసుకెళ్ళి పీక మీద కాలు వేసి తొక్కేసి నన్ను హింసిస్తుంటే నేను ఒకటే అన్నాను, కొట్టగల శక్తి ఉన్నా సరే మరి ఆ రోజు దేవుడు ఎందుకో తెలియదండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుడు వాక్యం ఉంది. ఆ రోజు నేను తగ్గించుకున్నానండి. కొట్టగల శక్తి ఉన్నా నేను కొట్టలేదు. ఆ రోజు తగ్గించుకొని నేను ఒకటే అన్నాను, నన్ను వదిలేని నేను వెళ్ళిపోతాను బయటికి, నేను బయటికి వెళ్ళిపోతాను అన్నాను. అలాగా నన్ను కొడత ఏంట్రా వదిలే నిన్ను, ఈరోజు నేను చంపకుండా మేము వదులుతామన్నారు అనేసి కొడుతుంటే, నా చేతిలో ఫోన్ ఉంది,
మరి నాకు చాలా ఫాస్ట్ కొడతాను ఇప్పుడంటే ఈ ఫోన్లు వచ్చాయి కానీ చాలా ఫాస్ట్గా నెంబర్లు కొడతాను. అలాగా ఫస్ట్ మా పెద్ద ఆన్ చేసి వదిలేశాను. ఆడు మాట్లాడిన మాటలు, ఒరే నిన్ను పాతాల్లోకి తీసుకెళ్ళిపోతాను రా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను రా అని చెప్పేసి ఆయన తిడుతున్నాడు. తిడుతుంటే ఆయన్ని మా పెదనాన్న ఉన్నాడు, కట్ చేసాను. రెండోది వాళ్ళ ఫోన్ లాక్కుండా నువ్వు ఎవరిగా ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఎవరిగా ఫోన్ చేస్తున్నావు, నేను ఇవ్వలేదండి. ఇలా చాలా గట్టి పట్టుకున్నాను. ఎంత పక్కగా ఉన్నా సరే సన్నగా ఉన్న బలం ఎక్కువని నేను చాలా బలంగా పట్టుకుని ఉన్నాను. తర్వాత మా తమ్ముడికి పేకలా పట్టుకున్నాడు. మా తమ్ముడికి వెంటనే ఆ నెంబర్కి టకటకటకమని ఫోన్ కొట్టాను. విన్నాడు ఈ అరుపులన్నీ. ఒరే వెంకు ఇలాంటి చంపేస్తున్నారా అన్నాను. అంతే, వెంటనే ఆడు ఇంకా రెండో ఆలోచన లేకుండా కామేశ్వరం ఇంటికి వచ్చారండి. డోర్ తీసాడు. ఎవడరా నువ్వు అన్నాడు. ఆడు తెలియనాడు. అప్పుడు ఇంకెవడు, వెంకీ వీళ్ళ తమ్ముడే, ఈడే. ఎవడరా మా అన్నని కొట్టాడు అని లోపలికి రాగానే ఈయన్ని డోర్ వేసి ఈయన వేసేద్దాం అన్నారు. డోర్ వేసి లోపలికి వచ్చాడు. ఎవడరా నిన్ను కొట్టింది అన్నాడు. ఏంట్రా నువ్వు పెద్ద మొగోడవా అని చెప్పి వీడి మీదకి వస్తే ఇంకా ముగ్గురిని ఒక రౌండ్ వేస్తాడండి. మామూలు కొట్టలేదు మా తమ్ముడు. నేను చూడండి వాడితో సాకరెత్తే ఆ రోజు వాళ్ళు నా కాలు పట్టించుకున్న 10 లక్షలన్నా 20 లక్షలన్నా ఇచ్చేవారే. కానీ ఆ 10 లక్షలు 20 లక్షలతోనే అయిపోయేది. కానీ ఆ ప్రాబ్లం వేరేగా ఉన్నాం. కానీ నా దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించి, ఈ రీతిగా నిలబెట్టి, ఈ రీతిగా సాక్షిగా నిలబెట్టాలని దేవుడి చిత్తం కాబట్టే ఆ రోజు నేను బయటకు వచ్చేసాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం. మా పెద్దలందరూ వచ్చారు. పెద్దలందరూ వచ్చి సెటిల్మెంట్ చేశారు. నా బోర్డు నాకు ఇచ్చారండి. అప్పుడు మా అమ్మ 40 days ఉపవాస కూడికలో ఉన్న మాట రాసింది. ఆ రోజు నమ్మానండి, నా దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. అయితే ఆ రోజు ఆ చేసినప్పటికీ వచ్చిన గెస్ట్లకి ఒక 2 లాయర్ని తీసుకొచ్చారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే ఏంటి, ఎవరికి డబ్బులు ఇవ్వడానికి లేదు, వ్యాపారం నుంచి పెట్టుకోవాలి, ఆఫీసు అడ్వాన్స్ కావాలి, ఇవన్నీ కొనుక్కోవాలి, ఎలాగా అని ఆలోచన చేస్తున్నాను. ఈ లోపల మా తమ్ముడు శాలరీ, మా రెండో తమ్ముడు చిట్ ఫండ్ కంపెనీలో చేస్తుంటే ఆడు 3,000 రూపాయలు శాలరీ పడితే, ఒక అర్జెంటుగా నువ్వు డ్రా చేసుకునిరా, ఆ డబ్బుల్లో లాయర్స్కి ఒక 1000 రూపాయలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అది వండి మా అమ్మ చేసి పెట్టింది. అయితే ఆ రోజు దేవుడు మరి అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఆ విడుదల ఇచ్చాడండి. అయితే ఇప్పుడు ఆఫీసు అడ్వాన్స్ కావాలి, ఆఫీస్ తీసుకోవాలి, ఎలాగ డబ్బులు లేవు. ఎక్కడికి వెళ్ళినా ఒక 10,000 అడ్వాన్స్ ఇవ్వాలి, ఒక 2 బల్లలు కొనుక్కోవాలి, ఒక 30,000 కావాలి. ఎలాగా అనుకున్న టైంలో శోభ ఫోన్ చేసిందండి. శోభకి ఏమీ తెలీదు. శోభ ఫోన్ చేస్తే, ఏమండి వెంకుకి డబ్బులు అడిగారు కదా మొన్న జాబ్ కోసం, మరి ఒకళ్ళు 30,000 ఇస్తాన్నారండి, ఆ 30,000 తీసుకోమంటారా అని అడిగిందండి. ఏసయ్యా ఎంత దేవుడు అయ్యా, నువ్వు ఎంత దేవుడు అయ్యా. మా ప్రార్థనకి ఇలాగ శ్రమ వచ్చింది, నాకెవరూ సాయం చేయలేరు, నేను గోతులో పడిపోయాను అంటే వెంటనే నా చేయి పట్టుకొని లేపావు కదా. ఈరోజు డబ్బులు లేవు, ఎలాగ ఆఫీస్ పెట్టుకోవాలి అని తలంపులో ఉన్నప్పుడే మరి నువ్వు మా చేయి పట్టుకొని మరి ఆ డబ్బులు ఈ రూపంలో నాకు సాయం చేస్తున్నావు ప్రభువా, నీకు వందనాలయ్యా, హల్లెలూయా అని చెప్పి వెంటనే ఆ 30,000 వేయమంటే వాళ్ళ సేతు బాబయ్యే నా అకౌంట్ నెంబర్ తీసుకొని నా అకౌంట్లో డబ్బులు వేశారండి. నవంబర్ 8, 2013 ఆ రోజు 30,000తో వ్యాపారం స్టార్ట్ చేశాను. 30,000 అప్పుతో స్టార్ట్ చేసామండి. ఆ 30,000 అప్పుతో స్టార్ట్ చేసిన వ్యాపారం మరి అంచులంచులుగా ఎదిగి మరి ఎటు రీతిగా ఆశీర్వదింపడిందంటండి, ఊహలకి అందనది, ఎవ్వరూ ఊహించింది. నా సంఘంలో నేను వచ్చినప్పుడు నా దగ్గర సైకిల్ కూడా లేని పరిస్థితిలో దేవుడు మరి నా వ్యాపారం బోర్డు ఇచ్చిందే కాకుండా మరి ఆఫీసు అంచులంచులుగా చాలా గొప్పగా అండి. ఎలాగంటే ఇంకా రోజుకి నా బిజినెస్ ఎలాగైపోయిందంటే అండి, రోజుకి 30 బళ్ళు 40 బళ్ళు పెట్టే స్థితికి వచ్చింది. అంత చాలా బిజీ. ఇప్పుడు కూడా ఫోను కాల్ డేట్ పెట్టాను. అయితే అప్పుడు నా దేవుడు ఎలాగంటే అండి ఆశీర్వదించారు.
రూపాయలు ఇచ్చినప్పుడు 1000 చేశారండి. 2000 ఇచ్చినప్పుడు 2000 చేశాడండి. ఏంటి, నెలకు కాదు, రోజుకి. 3000 ఇచ్చినప్పుడు 3000 చేశాడు. 5000 ఇచ్చినప్పుడు 5000 చేశాడు. 10,000 ఇచ్చినప్పుడు నా వ్యాపారం 10,000 చేశాడండి. దేవుడికి స్తోత్రం. మనం విశ్వాసంతో దేవుడికి ఇచ్చేటప్పుడు ఎవరికి ఇచ్చామని మనం అనుకోవాలంటే పైనున్న యేసుక్రీస్తుకి, ఆయనకి ఇచ్చామని మనం అనుకోవాలి. పాస్టర్ గారికి ఇస్తున్నామని ఎప్పుడు అనుకోకుండా అనుకొని ఇస్తే మన దేవుడు ఆశీర్వదించడండి. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తే మనస్ఫూర్తిగా మరి దేవుడిని అంగీకరించి ఆయనకి ఇస్తున్నాం అని చెప్పి మనం ఆ మాట అనుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించిన ఈ తిమోతియే ఈరోజు మీకు సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవాదేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే మరి ఏమీ లేని స్థితిలోంచి ఏ విధంగా అయితే నా దేవుడు నన్ను నడిపించాడు, పాట నుంచి విడుదలిచ్చాడు, అదేవిధంగా నా అన్నదమ్ములు 2 పెళ్ళిళ్ళు కూడా ఎంతో ఘనంగాను ఎంతో మర్యాదగాను. మరి మా రెండో మరదలు ఇక్కడే ఉంది, పెద్ద మరదలు. మా రెండో మరదలు మరి రాలేదు. అయితే అంగరంగ వైభవంగా దేవుడు ఎంతో ఘనంగాను మర్యాదగాను దేవుడు మ్యారేజ్ జరిపించారండి. అయితే అప్పుడు మా పెద్దలందరూ కూడా మరి అప్పటి వరకు వీడు ఏం పోషిస్తాడు అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వీడు వచ్చిన డబ్బు అంతా నాశనం చేస్తున్నాడు, వీడు సోకులకిను మరి పెళ్ళిళ్ళ కాటికి బాగా ఖర్చు పెట్టేస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనేవారు. ఇల్లు కట్టుకోకుండానే కారు కొనుక్కున్నానండి. అప్పుడు కూడా వీడికి ఇల్లు లేదు కానీ కారు కొనుక్కున్నాడు ముందని చెప్పి అన్నారు. అయితే నా దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఒక సమయాన్ని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ముందుగానే మరి ఆ మాట ఆలకిచ్చాడేమో, ఇల్లు లేకుండా మరి ఆ మాట అనుకోవడం కూడా మంచిగా జరిగింది నాకు. ఎందుకంటే ఇల్లు లేకుండా వీడికి కారు ఏంట్రా అని. అందుకే దేవుడు వెంటనే ఒక స్థలాన్ని అక్కడే దువ్వాడ రైల్వే స్టేషన్ పక్కనే ఒక స్థలాన్ని నేను కొనుక్కున్నానండి. దేవుడు స్తోత్రం. ఆ కొనుక్కున్నప్పుడు మా హౌసు అపార్ట్మెంట్లో 2 అపార్ట్మెంట్లు ఉండేవాళ్ళం. అప్పటి వరకు అద్దె తక్కువ ఉండేది. ఒకసారే వాడు అద్దె పెంచేస్తే అప్పుడు వెంటనే నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఏంటి వీడు అద్దె ఎంత పెంచారేంటి, ఈ అద్దె డబ్బులు ఈడికి కట్టే బదులు ఆ లోన్ ఏదో కట్టుకుంటే సొంత ఇల్లు అని ఉంటుంది కదా, స్థలం ఉంది కదా అని చెప్పేసి ఆ రోజు ఆలోచన కలిగి వెంటనే ఆ తలంపు రాగానే నేను బ్యాంక్ లోన్కి ట్రై చేశానండి. బ్యాంక్ లోను చేయాలంటే ముందు ప్లాన్ అప్రూవల్ అవ్వాలి. స్థలం వేసే కొనేసాను, ప్లాన్ అప్రూవల్ పెట్టాం. సంవత్సరం అయిపోయింది, రావట్లేదు. ఏంటి ప్లాన్ అప్రూవల్ రావట్లేదు ఏంటా అని చెప్పానండి అనుకుంటుంటే మా అమ్మ మరి 40 days ఉపవాస కూడుకులో రెండో మాట రాసుకుంది. ఏమని, 50 గజాల స్థలం ఇస్తే 3 అంతస్తులు నేను కట్టుకుంటాను, ఆ పైన అంతస్తు మరి నీకు ఇస్తానని చెప్పేసి మా అమ్మ మాట ఇచ్చింది. మా అమ్మ ఏం ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు స్థలం ఇచ్చావు ప్రభువా, 3 అంతస్తులు కట్టుకుంటాను ప్రభువా, 3 అంతస్తులు కట్టుకుంటాను అంటుంది. కానీ ఈ పైన దేవుడికి ఇస్తానన్న మాట మర్చిపోయిందండి. ఎందుకంటే మరి దేవుడు ఆశీర్వదించాడు కదా. అయితే అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఎరా బాబు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు నాకు స్థలం ఇస్తానో ఎక్కడిచ్చావురా అన్నాడు. అమ్మో యేసయ్యా, నిజమేనయ్యా, మర్చిపోయినయ్యా, తప్పయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని మోకాలేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగానండి. యేసయ్యా నన్ను క్షమించు, నాకు మరి 150 గజాల స్థలం ఇచ్చావు, మరి 3 అంతస్తు కట్టుకొని 4వ అంతస్తు నీకు ఇస్తానని చెప్పి ఆ రోజు అక్కడ లోకల్లో మీటింగ్ అవుతుంది. మీటింగ్ అవ్వగానే పరిగెట్టుకొని వెళ్ళి మోకాలేసి మా పాస్టర్ గారి దగ్గర మోకాలేసి, అయ్యగారు మరి ఇలాగా నేను మా అమ్మ ఆ రోజు మాట అంది మర్చిపోయింది, మరి ఇప్పుడు ఆ స్థలం పైన దేవుడికి ఇస్తాను అయ్యగారు, మరి మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నప్పుడు వెంటనే అయ్యగారు ప్రార్థన చేశారు. దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసండి, సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు ఆ కార్యం జరగలేంది. 24 ఆ మాట నేను చెప్పిన తర్వాత, నా దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత 24 గంటలు తీరకుండానే ఆ యొక్క ప్లాన్ అప్రూవల్ అయ్యిందని చెప్పి ఫోన్ వచ్చింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పగానే అయ్యారు మరి అక్కడ స్వస్థస్థాల అని చెప్పి మరి గృహం అందరం కట్టుకుంటామండి. ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒకటి తగ్గట్టుకోలేదు, లేకపోతే ఏదో ఒక విధంలో ఆగిపోతుంది, లేకపోతే కింద ఫ్లోర్ ఆగిపోతుంది, లేకపోతే పుట్టి పెట్టకుండానో, లేకపోతే ఇంకోటి 7 లక్షలతో నేను హౌస్ స్టార్ట్ చేశానండి. మరి నా దగ్గర 7 లక్షలే ఉన్నాయి, లోను ఏమో 10 లక్షలు వచ్చింది, మొత్తం కలిపి 32 లక్షలు. కానీ
3 అంతస్తులు కట్టాలి, కబోర్డ్స్ చేయించాలి, ఇవన్నీ చేయించాలి, ఎలాగా అని చెప్పేసి ప్రభువా డబ్బులు సాలో ప్రభువా అని ప్రార్థన చేసాం. నా దేవుడు నా ప్రార్థన ఆలకిచ్చాడండి. 32 కాదు, 42 కాదు, 52 కాదు, 1,10,00,000 పెట్టి ఇల్లు కట్టానండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలం 150 గజాలు స్థలం నేను ఫస్ట్ స్లాబ్ వేస్తున్నప్పుడే దేవుడు మహాకృపను బట్టి ఆ పక్కన ఇంకో 150 గజాలు కూడా నేను కొన్నాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క స్థలంలో ప్రతి బుధవారం కూడా మరి ఆరాధన జరుగుతున్నాయి. ఆ ఆరాధన బట్టి మరి అందరూ వచ్చి మరి అక్కడ ఆరాధించబడుతున్నారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ప్రతి బుధవారం కూడా నేను భోజనం పెడుతున్నాను. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఇంతలాగా ఆస్వాదించాడు. ఎలాగా దేవుడికి ఎలా కృతజ్ఞత చెల్లించుకోవాలి, ఎలాగ దేవుడిని నేను మహింపరచాలి, ఏమీ లేని స్థితి నుంచి నాకు ఉన్నత స్థితిని దేవుడు ఇచ్చాడు. నాకేంటి అనుకున్నప్పుడు దేవుడు మందిరం కట్టడానికి గొప్ప కృపను అనుగ్రహించాడండి. అయితే మా అయ్యగారి విశ్వాసం, మరి ఆశ గలే ప్రాణిని తృప్తిపరిచే దేవుడు మరి ఆయన కాబట్టి వాక్యమే తెలియజేస్తుంది. మరి ఫస్ట్ 100 గజాలు కొన్నారండి, తర్వాత వెనకాల 100 గజాలు కొన్నారు. ఇంకా సంఘం సరిపోవట్లేదని చెప్పేసి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే నా వ్యాపారం స్టార్టింగ్లో స్త్రీలందరూ వచ్చి గొలుసు ప్రార్థన చేశారండి. లింక్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఎంత గొప్ప కార్యం ఏంటండి. మరి ఆ రోజు ఆ లింక్ ప్రార్థనే ఈరోజు సంఘం అంతా కలిసి వచ్చి అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ లింక్ ప్రార్థన వల్లే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచడానికి కారణం. హల్లెలూయా. అయితే లింక్ ప్రార్థన అంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక తాడు ఉంటుంది, గట్టిగా లాగితే మన బలవంతుడు గట్టిగా లాగితే తెగిపోద్ది. దాన్ని మళ్ళీ ముడేస్తే అంత బలం ఉండదండి. అదే ఒక లింక్ పెడతాం, అలా ఒక లింక్ ఉంటుంది. ఒక లింక్ ఊడిపోయింది అనుకోండి, ఇంకో లింక్ మనం పెట్టుకోవచ్చు. ఎందుకు? అది తెగిపోతే మళ్ళీ ఇంకా బలంగా ఉంటుంది, అలాగని చెప్పి బలం తగ్గిపోద్ది దానికి. అలాగే ఒకవేళ లింక్ అంటే మీ కుటుంబంలో మరి ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పి అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఒక కుటుంబం అంటే ఒక లింకు, ఇంకో కుటుంబం అంటే ఇంకో లింకు. అలాగే లింక్ ఉన్నప్పుడు ఈ లింకులన్నింటిలో ఏదో ఒక ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. అందువల్ల మనం సంఘం అంతా కలిసి ఈ లింక్ ప్రార్థన చేయడం వల్ల అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, అనేక స్వస్థతలు కూడా జరుగుతాయండి. దేవుడు స్తోత్రం. ఎందుకంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు దురాత్మ ద్వారా నన్ను పీడించబడినప్పుడు కానీ, లేకపోతే అనేక మంది నుంచి కల్లారా నేను చూశాను. వాళ్ళందరూ పీడించినప్పుడు ఈ యొక్క సంఘం అంతా కలిసి లింక్ ప్రార్థన చేసినప్పుడు దానికి విడుదల వచ్చిందండి. ఆ విడుదల నేను చూశాను, నా కల్లారా చూశాను. అందుని బట్టి ఆ లింక్ ప్రార్థన వల్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అండి, గొప్పగా అనేక అద్భుత కార్యాలు చేశాడు. మరి అదేవిధంగా ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టుకొని మీ ముందున నిలబెట్టుకున్నాడంటే దేవాదేవికి మరి ఎన్ని వందనాలు చెల్లించుకున్నా నేను చాలా తక్కువేనండి. ఎందుకంటే ఏమీ లేని స్థితి నుంచి నన్ను ఒక ఉన్నత స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క పరిచర్ని మరి సంఘం కట్టాలనుకున్నప్పుడు కూడా మరి అయ్యగారు ఒక మాట అంటే సంఘం స్టార్ట్ చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఇలాగా ఉంటుంది, ఈ పక్కన స్థలం కూడా దేవుడు మరి సరిపోవట్లేదని ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు ఒక ఆశ, ఆ పక్క స్థలం కూడా దేవుడికి ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ కొన్నప్పుడు అయ్యగారు ఒకటే చెప్పారు నాకు. ఫస్ట్ ఫోన్ చేశారు, తిమోతి ఇలాగా పక్క స్థలం దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు ఒకటే అన్నారు, తిమోతి గోడలు వేసేద్దాం, లేకపోతే ఒక స్లాబ్ వేసేద్దాం, ఆరాధన జరగాలి, సరిపోవట్లేదు, సంఘం సరిపోవట్లేదు, రావాలి, ఇంకా అనేక మంది వచ్చి ఇక్కడ ఆశీర్వదించబడాలి, అనేక మంది దీవించబడాలి, అనేక మంది వచ్చి ఇక్కడ బలపడాలి, రక్షణ పొందాలని చెప్పి ఆయన నాతో చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేద్దాం అయ్యగారు అన్నప్పుడు, అప్పుడు ఈ 6 నెలలు నేను ఆ సంఘం కడుతున్నప్పుడు నాకు ఒకటే, అప్పటి వరకు కొంచెం ప్రార్థనకి అంటే ప్రార్థన చేసుకున్నాం, అన్నీ చేసాం, కానీ దేవుడు వాక్యానికి కొంచెం దూరంగా ఉండేవానండి. అయ్యగారు అనుకునేవారు కొంచెం వాక్యం విన్నాడు, పూర్తిగా వింటే బాగుందని. ఆ దేవుడు వాక్యం నేను విన్నకా నుంచి నా కుటుంబాన్ని నేను కట్టుకున్నానండి. అంతేకాదు నా కుటుంబాన్ని కట్టుకున్నాను, నా ప్రవర్తన మారిపోయింది, నా మాట తీరు మారిపోయింది. అంతలాగా నేను మార్చానంటే దేవుడు వాక్యం నన్ను మార్చిందండి. దేవుడు వాక్యం తప్ప నన్ను ఏ మనుషులు నన్ను మార్చలేదు. నాకు ఏ మనిషి ఆదరణ రాలేదు.
ఏ మనిషి మాట నాకు ఆదరణ రాలేదు, కానీ దేవుడి మాట విన్నాను. దేవుడి మాట నా హృదయంలో ఎప్పుడైతే నేను హృదయంలో పెట్టుకున్నానో అప్పటి నుంచి దేవుడు నా యొక్క ప్రవర్తన మార్చేసాడండి. అందుని బట్టి దేవాదేవికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ మందిరం కడుతున్నప్పుడు కూడా షార్ట్కట్లో చెప్పేస్తాను, చాలా శ్రమలో సాతాను ఆపేద్దామని చూసింది. అయితే మొదటగా నాకు పైల్స్ ఆపరేషన్ అయింది. తర్వాత నాకు కార్ యాక్సిడెంట్ అయింది. 6 సంవత్సరాల నుంచి అసలు కార్ యాక్సిడెంట్ అవ్వలేదు, అదే మొట్టమొదటి యాక్సిడెంట్ అది. తర్వాత మా అబ్బాయికి కబోర్డ్ దగ్గర ఆడుకుంటుంటే జారిపోతే ఈ కాలు కట్ అయిపోయి 8 కుట్లు పడ్డాయండి. అలాగా సాతాను అక్కడ నన్ను లేకుండా ఉందామని చేసింది. కానీ నేనైతే మొట్టమొదటి నన్ను సృష్టించిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, నన్ను ఆస్వాదించిన దేవుడు. మరి దేవుడి కొరకు నేను నిలబడాలని 6 నెలల్లో కూడా దేవుడి మందిరంలో నేను వాడబడ్డాను, అక్కడ నిలబడ్డాను, దేవుడి మందిరం కట్టానండి. హల్లెలూయా, దేవుడి నామానికి వందనాలు. అయితే ఈ యొక్క సాక్ష్యాన్ని మరి ఒక్క ప్రాంతంలో కాకుండా మరి నావర్లోనే ఉండకుండా దేవుడు నాకు తిమోతి అనే పేరు, మరి తిమోతి అంటే ఒక ప్రవర్త, ఒక సువార్తకుడు, ఒక పరిచారకుడు అని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ పరిచర్య నాకు ఇచ్చిన ఈ పరిచర్యని మరి ఏంటంటే ఒక సాక్ష్యం వల్ల కొన్ని ఆత్మలు నడిపింపుకు పనిచేస్తుంది. కాబట్టి ఆ ఆత్మ నడిపింపు కోసం నేనైతే ఆశపడుతున్నాను. ఇంత ప్రయాసపడి ఇంత ఖర్చు పెట్టుకొని ఇది పెట్టామంటే అది దేనికోసం, దేవుడి మాట ఒక్క ఆత్మని రక్షించాలన్న ఆలోచనతోనే ఈ యొక్క మీటింగ్ పెట్టాం. అందుని బట్టి నాకు సహకరించిన మరి స్థానిక సంఘ కాపరైనటువంటి జోసఫ్ గారికి, సంఘ బిడ్డలకి, ఇప్పటి వరకు నా సాక్ష్యం విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లించుకున్నాను. ఒకవేళ ఒక మాటనే ఈరోజు ఎవరికి ఇంకా స్వార్థ చెప్పలేదు, ఇప్పుడు మీ అందరికీ చెప్పేస్తున్నాను. దేవుని నమ్ముకోవాలని ఎవరైనా ఉంటే ఈరోజు దేవుని అంగీకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.